హలో గైస్, ఈరోజైతే మేము కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్కి అయితే వచ్చామండి. ఎన్నిసార్లు వచ్చినా కూడా మనకి బోర్ కొట్టదనమాట. అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉందండి. మనం ఇక్కడ టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి. ఎన్ని గంటలు ఉంటే అన్ని గంటలకి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారనమాట. కార్ పార్క్ చేసుకుని మనం లిఫ్ట్లో పైకి వచ్చేయచ్చండి. పైకి వచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాము. మార్నింగ్ 11కి మేము మాల్కి అయితే వచ్చేసామండి. మేము వచ్చేసరికి షాప్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఒక్కొక్కటి తీస్తున్నారనమాట. అన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. వెళ్ళే పని లేకుండా ఎక్స్లేటర్స్ ఉంటాయండి. ఎక్కడానికి ఒకవైపు, దిగడానికి ఒకవైపు ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం బయటంతా వ్యూ కనిపిస్తుందండి. చాలా సరదాగా ఉంది. మొత్తం ఈ ఫ్లోర్ అంతా కూడా ఫుడ్ జోన్ అండి. మనం డ్రింక్స్ కానీ, ఫుడ్ తినడానికైనా, స్నాక్స్ తినడానికైనా అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ ఫ్లోర్ అంతా కూడా తిరిగి చూస్తే మనకి ఎక్కడ చూసినా కూడా ఫుడ్కి సంబంధించినవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అన్నీ తిరిగి కిడ్స్ జోన్లోకి అయితే వచ్చామండి. ఇక్కడ ఒక చిన్నపిల్లల ఎగ్జిబిషనే ఉందన్నమాట. పిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి అన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికైనా, పెద్దవాళ్ళు ఆడుకోవడానికైనా డబ్బులు పే చేయకుండా మనం కార్డులో మనీ వేయించుకోవాలండి. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం కార్డు తీసుకుని ఆ కార్డులో మనం 1000 కానీ, 500 కానీ, లేకపోతే 2000 ఇలాగ ఎంతో కొంత మనీ వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఆ కార్డు తీసుకొచ్చి ఈ గేమ్స్ దగ్గర చూపిస్తే మనకి గేమ్ ఆన్ అవుతుంది. అలా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అనమాట. పిల్లల గేమ్స్ అయితే 60 రూపీస్ అండి. పెద్దవాళ్ళు ఆడుకునేవి అయితే 100 రూపీస్ అనమాట. పిల్లల్ని పొద్దున్న తీసుకొచ్చి ఇందులో వదిలేమంటే సాయంత్రం వరకు కూడా గేమ్స్ ఆడుతూనే ఉంటారండి. కొన్ని గేమ్స్కి అయితే ఇలా టికెట్స్ వస్తాయన్నమాట. చిన్నపిల్లల గేమ్స్కి అయితే ఎక్కువగా వస్తాయండి. ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి లాస్ట్లో మనం వెళ్ళేటప్పుడు కౌంటర్లో ఇచ్చామంటే మనకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తారనమాట. గిఫ్ట్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏమి కాదండి, చాలా చిన్న గిఫ్ట్లే. పిల్లలు సరదా పడతారని చెప్పి ఎరేజర్లు కానీ, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న గిఫ్ట్లు అయితే పెడతారు. గేమ్స్ ఆడుతూ ఉంటే అసలు టైమే తెలియదండి. టైం అంతా కూడా అక్కడే అయిపోతుంది మనకి. ఆడి మనకి నీరసం వస్తుంది, లేకపోతే ఆకలన్నా వేస్తుంది. ఈ మాల్లో ఏది కొనాలన్నా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. లాస్ట్లో ఒక గేమ్ ఉంది. ఈ గేమ్ని అయితే సరదాగా పిల్లల్ని ఎక్కించాము. చాలా ఎంజాయ్ చేశారు. చూసారు కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.